ఒక రాయి దాదాపు 250 టన్నుల బరువు ఉంటుంది. ఒక కొండపైన స్లోప్ మీద నిలబడి ఉంది, కానీ అది కింద పడలేదు. ఇది కథ కాదు, నిజం. తమిళనాడులోని మహాబలిపురం అనే ప్రాచీన పట్టణంలో ఒక భారీ గుండ్రటి రాయి ఉంది. దీనిని కృష్ణాస్ బటర్ బాల్ అంటారు. ఈ రాయి సుమారు 6 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు, బరువు 250 టన్నులుంటుంది. ఇంత పెద్ద రాయి, అది కూడా ఒక స్లోప్ మీద ఎలా పడకుండా ఉంది? స్థానిక కథనాల ప్రకారం ఈ రాయిని చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన్నెలా తినడానికి దాచుకున్నాడని, అందుకే దీనికి బటర్ బాల్ అని పేరు వచ్చిందట. కానీ అసలు మిస్టరీ ఇంకొకటి ఉంది. సుమారు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ రాయి అదే పొజిషన్లో ఉంది. బ్రిటన్ గవర్నర్ ఆర్థర్ లాలీ ఈ రాయి ప్రమాదమని భావించాడు. ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు అని భావించి దాన్ని తొలగించమని ఆదేశించాడు. 7 ఏనుగులతో, అవును 7 భారీ ఏనుగులు ఈ రాయిని లాగడానికి ప్రయత్నించాయి. కానీ ఏం జరిగిందో తెలుసా? రాయి అస్సలు కదల్లేదు. ఏనుగులు విఫలమైతే మనుషులు సైన్స్ ఏమంటుంది? ఈ రాయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా స్టేబుల్గా ఉంది. రాయి కింద భాగం మరియు నేల మధ్య ఫ్రిక్షన్ చాలా ఎక్కువ. రాయి ఆకారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. అది పడేలా కాకుండా బ్యాలెన్స్ అయ్యేలా ఉంది. ఇది ఒక న్యాచురల్ జియోలాజికల్ ఫార్మేషన్, అంటే ప్రకృతి స్వయంగా తయారు చేసిన అద్భుతం. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద రాయి కేవలం ఒక్కచోటే నిలబడింది? చిన్న కంపనాలు, భూకంపనాలు వచ్చినా ఇది ఎందుకు కదల్లేదు? వేల సంవత్సరాలుగా ఇదే పొజిషన్లో ఎలా ఉంది? ఇది కేవలం రాయి కాదు, ఇది ప్రకృతి సృష్టించిన ఒక పజిల్. కొందరు భక్తులు చెప్తున్నారు ఇది శ్రీకృష్ణుడి లీల అని. సైన్స్ చెప్తుంది ఇది ఫిజిక్స్ అని. భక్తి చెప్తుంది ఇది మిరాకిల్ అని. మీరేమంటారు? ఇది నిజంగా మిస్టరీనా, లేక మనకు తెలియని సైన్స్ మాత్రమేనా? కామెంట్ చేయండి, సైన్స్ లేదా మిరాకిల్ అని. NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.